రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ గ్రేవీ. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే చపాతీలోకి అలాగే రైస్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన ఈ మనకి గ్రేవీ పన్నీర్ని ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపించేస్తున్నానండి. ఇంకా చపాతీతో అయితే పర్ఫెక్ట్ అనమాట, కాంబినేషన్ చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. మీరు కూడా చూసేయండి, మీకు కూడా నచ్చుతుందండి. మీరు కూడా ట్రై చేసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా కొంచెం జీడిపప్పు తీసుకొని అలాగే దాంట్లో కొంచెం గసగసాలు కూడా వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వాటిని వాటర్ వేసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. వాటర్ ఎక్కువ వేసేయకండి, ఎందుకంటే మనం అదే వాటర్తో మనం మిక్సీ చేసుకొని పేస్ట్ చేసుకుంటాం అనమాట. అందుకని కొంచెం వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టండి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక దాంట్లోకి సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. అలాగే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోండి. కొంచెం జీలకర్ర, ఆవాలు, అవి బాగా చిటపట్లాడాక దాంట్లోకి సన్నగా తరిగిన ఒక 2 పెద్ద ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా ఇలా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు, గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా వాటిని ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయ్యాక ఒక 2 పెద్ద టమాటాలను కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా సాఫ్ట్గా అయినంత వరకు, అంటే మనం వేసిన టమాటా సాఫ్ట్గా అయినంత వరకు వాటిని కుక్ చేసుకోవాలండి. తర్వాత అది బాగా కుక్ అయినాక దాంట్లోకి పన్నీర్ ముక్కల్ని వేసుకోండి. పన్నీర్ ముక్కల్ని వేసుకొని దాంట్లోకి కొంచెం మటర్ కూడా వేసుకోండి, అంటే గ్రీన్ పీస్ కూడా వేసుకోండి. వేసుకొని మొత్తం మసాలా అంతా వాటికి పట్టేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక చూసారు కదా, సో మొత్తం ఇప్పుడు వాటర్ వేయకండి, ఇలా కలుపుకోవాలన్నమాట. సో మొత్తం ఆ ఆయిల్ అంతా ముక్కలుగా పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్నాక దాంట్లోకి కొంచెం పసుపు, అలాగే కొంచెం గరం మసాలా, మీరు ఎక్కువ కారం తింటే కారం కూడా వేసుకోండి, మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, ధనియా పౌడర్, అలాగే జీరా పౌడర్ కూడా వేసుకోండి. మీరు కారం ఎక్కువ తినే పని అయితే కారం కూడా వేసుకోండి. వేసుకొని అలా కలపకుండా అలానే మూత పెట్టేయండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఒక 2 to 3 మినిట్స్ వాటిని కుక్ చేసుకోండి. ఈలోగా మనం పేస్ట్ రెడీ చేసుకున్నాక దాన్ని పేస్ట్ చేసుకోండి. ఒక జీడిపప్పును మనం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాం కదా, సో దాన్ని కూడా పేస్ట్ చేసి పక్కన తీసి పెట్టుకోండి. సో చూసారు కదా, 2 to 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేశాక ఇలా కుక్ అవుతుందన్నమాట. ఇప్పుడు దాంట్లోకి వాటర్ పోసుకొని ఫ్లేమ్ని హైలో పెట్టి మనం కర్రీని కుక్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా కుక్ అయ్యాక ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న జీడిపప్పు గసగసాల పేస్ట్ వేసుకోవాలి. అయితే ఇది వేసుకున్నాక మనకి చిక్కగా అయిపోతుందండి, అందుకని మనం దించే ముందు వేసుకోవాలన్నమాట. సో ఇది వేసేసి మనం ఒక 2 మినిట్స్ దాన్ని కలుపుకుంటే మనకైతే ఎంతో టేస్ట్గా ఉండే పన్నీర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుందండి. సో మీకు చెప్పాను కదా, ఇదైతే చపాతీతో చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. నచ్చితే ప్లీజ్ అండి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.